హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసుదేవ్ కుటుంబం. ఈరోజైతే నేను తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇది నానబెట్టిన పెసరపప్పు చూసారు కదా. ఇది కూడా క్లీన్ చేసేసుకున్నానండి. తోటకూర కూడా కట్ చేసి క్లీన్ చేశాను. ముందుగా అయితే పోపులు వేసేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, మినపప్పు. ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేస్తున్నానండి. ఎందుకంటే ఎండుమిర్చి వేసామంటే మాడిపోతున్నాయి ఎండుమిర్చి, అందుకు వెనకాల వేయచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తోటకూర వేసేయచ్చు. బాగా వేగిపోయింది కదా, తోటకూర వేసేస్తున్నాను. మొత్తం కలిపేస్తున్నాను. బాగా ఫ్రై చేశారు. ఇది ఓన్లీ ఎండుమిర్చి కారమేనండి, అందుకనే కొద్దిగా కారం ఎండుమిర్చి ఎక్కువ వేసాను. కారం అది ఏం వేయను, కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం అక్కర్లేదు, అందుకే కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసాను. ఇది నీరు వచ్చేసింది కదా, నీరు అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసేయాలి. తోటకూర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేసేయచ్చు మనం. పెసరపప్పు వేసేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కలిపేయచ్చు. ఇప్పుడు ఇది పసుపు వేసేస్తాను. బాగా కలిపేసి కొద్దిగా వాటర్ పోయాలి. పప్పు కొంచెం మెత్తబడే వరకును, మరి ఎక్కువగా ఉడికించకూడదు, కొద్దిగా మెత్తబడాలంతే. ఇదిగోనండి, ఈ గ్లాసు నీళ్ళు పోస్తాను, సరిపోతాయి. ఇంకా సాల్ట్ వేయలేదండి, కొంచెం పప్పు మెత్తబడిన తర్వాత అప్పుడు వేస్తాను సాల్ట్. ఇది కొద్దిగా ఉడికిన తర్వాతనే సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. సాల్ట్ కొద్దిగానే వేయాలి, తోటకూరకి కొంచెమే పడుతుంది, పెసరపప్పు కూడా కొంచెమే, అందుకు సాల్ట్ కొంచెమే వేసాను. బాగా అయిపోయింది కదా ఫ్రై. పప్పు ఎక్కువ ఉడకకూడదండి, ఇలా బద్దలాగే ఉండాలి, అప్పుడే టేస్ట్, దీని టేస్ట్. లేదంటే పప్పు తోటకూర వండుతాం కదా, మెత్తగానే అలా అయిపోద్ది, ఇది ఫ్రైలా ఉండదు అప్పుడు. ఇదిగోండి, స్టవ్ కట్టేశాను. చూసారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఫ్రై అయితేనే. ఇది తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే ఇలా చేసుకున్నది బాగుంటుందండి. ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.